నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పోటీ పరీక్షల అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి మీ వెంట ఉంటాం. ప్రొఫెసర్ కోదండరాం. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్. భారత్ అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోందని మోదీ రష్యా పర్యటనలో వ్యాఖ్య. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ. కేటీఆర్ విమర్శలు. నేడు కూర్మ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథస్వామి. పోటీ పరీక్షల అభ్యర్థుల సమస్యల పరిష్కారానికి తామంతా కృషి చేస్తున్నామని తెజస అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రొఫెసర్ హరగోపాల్తో కలిసి టీజీపీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. విద్యార్థుల్లో నెలకొన్న ఆందోళన, ఆవేదన గురించి వివరించినట్లు తెలిపారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1.100 నిష్పత్తిలో ఎంపిక చేయాలనే అభ్యర్థుల డిమాండ్ను సైతం కమిషన్ దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. ఈ మేరకు కోదండరాం ఓ వీడియోను విడుదల చేశారు. పోటీ పరీక్షల అభ్యర్థులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ఇవాళ ప్రొఫెసర్ హరగోపాల్ గారితో పాటు నేను కూడా వెళ్ళి ఆ సమస్యలన్నింటినీ కమిషన్ చైర్మన్ శ్రీ మహేందర్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని వెళ్ళినాం. మహేందర్ రెడ్డి గారు అన్ని విషయాలపైన మేము మాట్లాడినవి చాలా సీరియస్గా విన్నారు. చాలాసేపు ప్రొఫెసర్ హరగోపాల్ గారు విద్యార్థుల్లో ఉన్నటువంటి ఆవేదన, ఆందోళన గురించి వివరించారు. పోస్టులు మళ్ళీ వస్తాయో రావో అనే భయం ఒకవైపు, తర్వాతనేమో ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తమ పరీక్ష రాయటానికి ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి వివరించి మరి సమస్యలకు పరిష్కారం అడిగారు. గ్రూప్ 1లో కొంత సంఖ్య పెంచటం, నిష్పత్తిని 1:100 పిల్లలు అడుగుతున్న విషయాన్ని చైర్మన్ గారికి వివరించారు. 1:100 ఇవ్వటానికి అవకాశాలను పరిశీలించాలని కూడా గట్టిగా కోరిండ్రు. వారితో పాటు నేను కూడా ఈ విషయాలపై మాట్లాడినా. అట్లాగే డిఎస్సి రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా మల్రెడ్డి రామరెడ్డి బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ ఎర్రమంజిల్లోని ఆర్ఎండ్బి కార్యాలయంలో ఆయన చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన వారికి తగిన గుర్తింపు లభిస్తుందనడానికి ఇది నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో మధు యాష్కి గౌడ్, ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, బేర్ల ఐలయ్య, ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 3 నెలల సంది కార్పొరేషన్ చైర్మన్ అనౌన్స్ చేసిన ఈ అవకాశం కొరకు ఆపి ఈరోజు రాజశేఖర రెడ్డి జన్మదినం రోజున మాకు ఇవ్వడం నిజంగా కూడా మాకు సంతోషకరం. రాజశేఖర రెడ్డి 2003లో 1400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకొని ఆ సమస్యలన్నీ పరిష్కరించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి అని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మల్రెడ్డి రంగారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, అదేవిధంగా బీర్ల ఐలన్న గారు, క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ మదన్న గారు, రాముగౌడ్ గారు, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, వీళ్ళందరూ వచ్చి నాకు ఈ బాధ్యతలు అప్పచెప్పి ఇంకా బాధ్యతలు పెంచినట్లయింది. ఖచ్చితంగా నాకు ఏ బాధ్యతలు అప్పచెప్పినా వీళ్ళందరి ఆశీస్సులతోటి తప్పకుండా కష్టపడి పనిచేస్తాం. ఇవాళ నాకు ఈ పదవి ఇచ్చిర్రంటే ఈ ఎల్బీ నగర్ నియోజకవర్గంలో నాతో పాటు పనిచేసిన ప్రతి కార్యకర్తకు పదవి ఇచ్చినట్టుగా వాళ్ళకు కూడా కష్టపడ్డోళ్ళకు మరి మదన్న కూడా అందరినీ చూశాడు. కష్టపడ్డోళ్ళందరినీ కూడా మరి ఎక్కడ ఇబ్బంది జరగకుండా చేస్తారన్న నమ్మకం, విశ్వాసం మాకు కూడా ఉంది. ఖచ్చితంగా ఈ బాధ్యతలు ఒక బాధ్యతగా పనిచేస్తామని సందర్భంగా మనం చేస్తాం. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. సమాజంలో మృగాలుగా తిరుగుతున్న నీచులు, నికృష్టులు, అన్నా చెల్లెలకి తండ్రి కూతుళ్ల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం బాధాకరం. దీనిపై ప్రభుత్వం సీరియస్గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేశాం. భవిష్యత్తులో కూడా దుర్మార్గులు ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా చర్యలు చేపడుతున్నాం. నిందితులను కఠినంగా శిక్షిస్తామని ఆమె సోమవారం హైదరాబాద్ లో స్పష్టం చేశారు. తండ్రి కూతుళ్ల మధ్య ఉండేటువంటి అనురాగాన్ని, అనుబంధాన్ని కొంతమంది నికృష్టులు, నీచ వ్యక్తులు ఈ సమాజంలో మృగాల్లా తిరుగుతూ ప్రతిదాని వెనుక ఒక అసభ్యకరమైనటువంటి
ఆలోచనను అంటగడుతుంటారు. అంటే వాళ్లకు ఉండేటువంటి ఆలోచనను అన్నా చెల్లెల బంధం, తండ్రి బిడ్డల బంధాన్ని కూడా అత్యంత అసభ్యకరంగా వర్ణించడం, వగ్రీకరించడము చాలా దారుణం. ఈ ఘటన పట్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. ఇప్పటికే కేసు నమోదు చేసినాం. అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇలాంటి దుర్మార్గులు ఇలాంటి చర్యలకు పాల్పడకుండా, ఇలాంటి అసభ్యకరమైనటువంటి పదాలు గాని ప్రచారం గాని జరగకుండా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేసు దర్యాప్తు చేస్తా ఉన్నాం, ముమ్మరం చేస్తా ఉన్నాం, కఠినంగా కూడా శిక్షించడం జరుగుతుందని తెలియజేస్తాం. జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం అయితే ఆ ప్రాంతానికి లాభం కన్నా నష్టమే ఎక్కువని కంటోన్మెంట్ బోర్డు మెంబర్ రామకృష్ణ బోర్డు కార్యాలయంలో స్పష్టం చేశారు. భవన నిర్మాణాలకు కొంత మెరుగు ఉంటుంది తప్ప మిగతా విషయంలో నష్టం జరుగుతుందన్నారు. జీహెచ్ఎంసీ పూర్తి నష్టాల్లో ఉందని, అలాంటి దాంట్లో కంటోన్మెంట్ను విలీనం చేస్తే ఎలా డెవలప్ అవుతుందని ప్రశ్నించారు. ఆయన కేవలం కొడంగల్ ప్రాంతానికి ఒక 5,000 కోట్లు ఇచ్చి దానికి ఒక డెవలప్మెంట్ బోర్డు తయారు చేసిండు. మరి ఇక్కడ ఉన్న బోర్డుని పూర్తిగా విస్మరిస్తున్నాడు. ఆయన 2 బోర్డు మీటింగ్లు రావడం జరిగింది. కేవలం ఆయన వ్యక్తిగత కారణం వల్ల, ఆయన పార్టీ కారణాల వల్ల రావడం జరిగింది. ఒకటి, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ కి పర్మిషన్ కోసం వచ్చిండు. ఆ రోజు బోర్డులో అది ఒక ల్యాప్స్ అయిపోయిన పాలసీ అని మేము డిసైడ్ చేసి దాని పర్మిషన్ రద్దు చేస్తే మళ్ళీ ఒక 45 రోజుల తర్వాత 2 నెక్స్ట్ సబ్సిక్వెంట్ బోర్డు మీటింగ్ లో రావడం జరిగింది. కొత్త జీవో తీసుకొని వచ్చాడు. మరి దీన్ని బట్టి కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కలిసి ఉన్నట్టు కాదా? ఆయన 10 acres ల్యాండ్ ఉండే, అది ల్యాప్స్ అయిపోయింది. ఆ రోజు కేసీఆర్ గారు సర్కార్ కావాలంటే దాన్ని వాపస్ తీసుకోవచ్చు. వాపస్ తీసుకుని ఈ రోజు మాకు హౌసింగ్ స్కీమ్ ఇవ్వచ్చు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ స్కీమ్ చేయొచ్చు. ఇక్కడైతే ప్రజలు A1 ల్యాండ్ లో ఉన్నారో వాళ్ళందరికీ హౌసింగ్ స్కీమ్ చేయొచ్చు. మరి అదన్నీ చేయకుండా మళ్ళా కేసీఆర్ గారు మళ్ళా రేవంత్ రెడ్డికి ఆ 10 ఎకరాలు రియలాట్ చేయడం జరిగింది, ఫ్రెష్ జీవో వేయడం జరిగింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ షీల్ నాగ్ ప్రమాణ స్వీకారం చేశారు. మంగళవారం ఉదయం పంజాబ్ గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ఆయనతో ప్రమాణం చేయించారు. రాజ్భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి పంజాబ్ సీఎం భగవంత్ మాన్, హర్యానా సీఎం నయాబ్ సింగ్ సైని, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హాజరయ్యారు. జస్టిస్ నాగు గతంలో మధ్యప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. That I will bear true faith and allegiance to the Constitution of India. That I will bear true faith and allegiance to the Constitution of India. As by law established. As by law established. That I will uphold the sovereignty and integrity of India. That I will uphold the sovereignty and integrity of India. That I will duly and faithfully. That I will duly and faithfully. And to the best of my ability, knowledge and judgment. And to the best of my ability, knowledge and judgment. Perform the duties of my office without fear or favor. Perform the duties of my office without fear or favor. Affection or ill will. Affection or ill will. And that I will uphold the Constitution and the laws. And that I will uphold the Constitution and the laws. Thank you. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో 2వ రోజు మంగళవారం పర్యటన కొనసాగుతోంది. ఈ సందర్భంగా ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. వారిని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు. పేదల కోసం 3 కోట్ల ఇళ్లు నిర్మిస్తామని, G20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని, భారతదేశం మారుతోందని, ప్రపంచమంతా గుర్తించిందని, భారత అభివృద్ధి చూసి ప్రపంచం నివ్వెరపోతోందని మోదీ వ్యాఖ్యానించారు. డిజిటల్ పేమెంట్లలో రికార్డులు సృష్టిస్తున్నామన్నారు. 10 ఏళ్లలో 40,000 కిలోమీటర్ల రైల్వే లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ నిర్మించామని పేర్కొన్నారు. वो देख रहे हैं कि भारत का कायाकल्प, भारत का नवनिर्माण वो साफ साफ देख पा रहे हैं. जब भारत G20 जैसे सफल आयोजन करता है, तब दुनिया एक स्वर से बोल उठती है, अरे भारत तो बदल रहा है. जब भारत सिर्फ 10 वर्षों में अपने एयरपोर्ट्स की संख्या को बढ़ाकर 2 गुना कर देता है, तो दुनिया कहती है वाकई भारत बदल रहा है. जब भारत सिर्फ 10 साल में 40,000 किलोमीटर से ज्यादा
నియోజకవర్గంలో తాగునీటి సమస్య అధికంగా ఉందని వాటి పరిష్కారానికి చొరవ చూపాలని మంగళవారం పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లి సింధూరారెడ్డి జిల్లా తాగునీటి అధికారులను కోరారు. స్టేట్ లెవెల్లో జరుగుతుంది సార్. మా ఊరికి అది షేర్ అవసరం లేదు. మాకు మేము ఇచ్చిన బస్సు చేసిన పనులకు 500 కోట్లకు బస్సు శాంక్షన్ చేశారు సార్. దాంట్లో 70 కోట్ల వరకు మనం ఈ జిల్లాలో రెస్పాన్స్ భారత్ తమకు ఒక వ్యూహాత్మక భాగస్వామి అని అమెరికా తెలిపింది. వివిధ అంశాలపై నిరంతరం సమగ్ర స్పష్టమైన చర్చలతో ఇరు దేశాల మధ్య బంధాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంది. రష్యాతో మైత్రి కొనసాగింపుపైన తమ ఆందోళనలు భారత్కు ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నామని తెలిపింది. మోదీ రష్యా పర్యటన, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో ద్వైపాక్షిక చర్చల నేపథ్యంలో అగ్రరాజ్యం ఈ మేరకు స్పందించింది. పుతిన్తో చర్చల్లో ఉక్రెయిన్ యుద్ధాన్ని కూడా ప్రస్తావించాలని మోదీకి అమెరికా సూచించింది. రష్యా తీసుకున్న ఏ నిర్ణయమైనా ఉక్రెయిన్ ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, ఐరాస చట్టాలను గౌరవించేలా ఉండాలని పుతిన్కు స్పష్టం చేయాలని కోరింది. రష్యాతో సంబంధాలు కొనసాగించే ఏ దేశాన్నైనా తాము ఇదే కోరతామని అగ్రరాజ్య విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు. గిరిజన తండాలో సమస్యలను పరిష్కరించాలని ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత శంకర్ నాయక్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి పుట్టపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఎస్టీ కమిషన్ సభ్యులు శంకర్ నాయక్ ఇన్ఛార్జ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ను కలిసి వినతి పత్రం అందించారు. మరి గౌరవ కలెక్టర్ గారిని కూడా కలిసి అన్ని సమస్యలు కూడా విన్నవించడం జరిగింది. మరి ముఖ్యంగా శ్రీ సత్యసాయి జిల్లాలో మరి తాండాలలో మరి నెలకొన్నటువంటి అనేక రకాల మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని పునరుద్ధరించాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. ముఖ్యంగా ప్రతి తాండాలో కూడా, ప్రతి గిరిజన గ్రామంలో కూడా, ప్రతి ఇంటికి కూడా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అమలవుతున్నటువంటి జల్ జీవన్ మిషన్ యొక్క మరి నామ్స్ ప్రకారంగా ప్రతి ఇంటికి కూడా ట్యాప్ల ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించాలని గౌరవ కలెక్టర్ గారిని కూడా కోరడం జరిగింది. వారు చాలా సానుకూలంగా, చాలా పాజిటివ్గా స్పందించి ప్రతి తాండాకి కూడా, ప్రతి గిరిజన గ్రామానికి, ప్రతి గిరిజన కుటుంబానికి జేజేఎం స్కీమ్ ద్వారా మంచినీటి సదుపాయాన్ని కల్పించడానికి అన్ని చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా అనేక సంవత్సరాలుగా ఇవాళ ముదిగుబ్బ మండలంలో, అదేవిధంంగా జేకేపల్లి అనేటువంటి తాండాలో ఏదైతే రోడ్డు సమస్య ఉందో ఆ సమస్యని మరి పలు దఫాలుగా ఆ ప్రజల నుంచి కూడా గౌరవ జిల్లా అధికారులకు కావచ్చు, ప్రభుత్వానికి కావచ్చు, కమిషన్కి కావచ్చు, ఆ ప్రజలంతా కూడా మాకు రోడ్డు సౌకర్యం కావాలని చెప్పి అనేక సందర్భాల్లో వాళ్ళు విన్నవించుకుంటా ఉన్నారు. ఆ సమస్య అంటే పెండింగ్ లో ఉన్నటువంటి ఆ సమస్యని కూడా వెంటనే మరి ఆ సమస్య పరిష్కారానికి కూడా చర్యలు తీసుకోవాలని గౌరవ కలెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. వారు కూడా తప్పనిసరిగా అంటే అతి తొందరలోనే ఆ గ్రామానికి ఆర్డీఓ ద్వారా మరి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి ద్వారా విజిట్ చేస్తాను. ఆ సమస్య పరిష్కారానికి కూడా ప్రభుత్వం దృష్టిలో మరి ప్రభుత్వానికి కూడా సిఫారసు చేసి ఆ ప్రజలకి కూడా మంచి చేయడానికి, ఆ రోడ్డును ఏర్పాటు చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని గౌరవ కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ ఎస్టీ కమిషన్ గా ఈ జిల్లా ప్రజల యొక్క బలమైనటువంటి కోరిక ఏదైతే ఉందో, జిల్లా కేంద్రంలో గిరిజన భవన్ కావాలని ప్రజలు మరి ఇక్కడ ఉన్న జిల్లా ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు. ఆ గిరిజన భవన్ ని కూడా ఏర్పాటు చేయడానికి మరి గౌరవ కలెక్టర్ గారు, జిల్లా అధికార యంత్రాంగం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని కూడా ఇవాళ కమిషన్ గా మేము కోరడం జరిగింది. అంతేకాకుండా
ఇవాళ సీజనల్ వ్యాధులు అంటే ఇది వర్షాకాలం సంభవిస్తా ఉంది కాబట్టి గిరిజన గ్రామాలలో తాండాలలో మరి అక్కడ ఆ ప్రాంతాలలో పరిశుభ్రతని పాటించే విధంగా ఆ ప్రజలకి విష జ్వరాలు ప్రబలకుండా మరి ముందస్తు చర్యలు కూడా తీసుకోవాలని ఇవాళ గౌరవ కలెక్టర్ గారు కూడా కోరడం జరిగింది. అక్కడ మరి ఆ ప్రజలకి మరి ఇవాళ వైద్య శాఖ కావచ్చు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, లేకపోతే ప్రభుత్వం తరఫున ఆ ప్రజలకి అన్ని విషయాలు. పార్టీ ఫిరాయింపులకు శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తుందని మండిపడ్డారు. సంస్కృతికి శ్రీకారం చుట్టింది ఆ పార్టీయే అన్నారు. 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పలుమార్లు ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు. బీజేపీ కాంగ్రెస్ రెండు ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. కానీ ఈరోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సరిగ్గా 7 నెలల నుండి 8వ నెలలో అడుగుపెట్టింది. మరి 6 గ్యారంటీలు పోయినాయి, వాటికి మంగళం పాడారు. కానీ మా 6 ఎమ్మెల్యేలని 6 ఎమ్మెల్సీలు మాత్రం ఈ పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టానికి తూట్లు పొడుస్తూ ఇవాళ వాళ్ళ పార్టీలో చేర్చుకున్నారు. రుణమాఫీ ఎక్కడో పోయింది, రైతు భరోసాకి అతి లేదు గతి లేదు. అందుకే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దివాలాకోరు రాజకీయం ఏదైతే ఉందో పార్టీ ఫిరాయింపుల విషయంలో దాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టడానికే ఢిల్లీకి వచ్చాం. వచ్చిన తర్వాత గత 3-4 రోజులుగా ఇక్కడ న్యాయ నిపుణులతో, రాజ్యాంగ నిపుణులతో మా పార్టీ ఎంపీలు, గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారు, నేను అందరం కూడా 5-6 కూర్చుని వారితో చర్చించినాం. చర్చించిన తదుపరి మీకు కొన్ని విషయాలు కూడా నేను చెప్పాలి. వాళ్ళ ఎంత నిస్సిగ్గుగా, ఎంత నిర్లజ్జగా కాంగ్రెస్ ముందుకు పోతుందంటే, ఇక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎం గెట్స్ ఏఐసిసి నాడ్ టు ఇండక్ట్ మోర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేస్ అంటే ఇక్కడికి వచ్చి వాళ్ళ అధిష్టానం అనుమతి తీసుకొని మరిన్ని ఫిరాయింపుల్ని ప్రోత్సహించడానికి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతున్నారు. అందుకే ఢిల్లీ ఎందుకు వచ్చాము అంటే పాత్రధారి హైదరాబాద్లో ఉన్నారు కానీ సూత్రధారులు ఇక్కడ ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు. అందుకే ఢిల్లీకి వచ్చినాం. విచిత్రం ఏమంటే ఇదే కాంగ్రెస్ పార్టీ ఒకసారి కాదు, హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారి బీజేపీకి రాజ్యసభ ఎన్నికల్లో ఓటేస్తే వారి మీద వేటేయండి అని సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఇదే కాంగ్రెస్ పార్టీ. వారిని అనర్హులుగా ప్రకటించండి అని వెల్లుబెడుతున్నది ఇదే కాంగ్రెస్ పార్టీ. సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఒక ఎమ్మెల్యే గారు మణిపూర్లో ఆనాడు శ్యామ్ నాయక్ అనే ఎమ్మెల్యే, శ్యామ్ కుమార్ అనే ఎమ్మెల్యే బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకుంటే ఆయన అనర్హుడుగా ప్రకటించేదాకా సుప్రీంకోర్టులో కూడా పిటిషన్లు వేసి కొట్లాడి ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి కూడా తీర్పును తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. అది ఏం తీర్పు తెచ్చారు? 3 నెలలు చాలు స్పీకర్ గారికి, 3 నెలలు మాత్రమే కాల పరిమితి డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ మీద నిర్ణయించడానికి అనేది కాంగ్రెస్ పార్టీ పిటిషన్ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. హర్యానాలో ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే కిరణ్ చౌదరి గారు బీజేపీలోకి పోతే అక్కడ స్పీకర్కు పిటిషన్ ఇచ్చారు, న్యాయ పోరాటం చేస్తున్నారు, వారిని అనర్హులుగా ప్రకటించాలని. మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద బీజేపీ పడితే, అక్కడ ఏక్నాథ్ షిండే గారి శివసేన పడితే అక్కడ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బాలాసాహెబ్ తొరాట్ గారు అంటారు, సామధాన భేద దండోపాయాలు ప్రయోగించి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు మంగళవారం దర్శించుకున్నారు. వేద పండితులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించిన తర్వాత ఆశీర్వచనం చేశారు. అనంతరం అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఎన్నో ఆశలతో, కోరికలతో, ఆకాంక్షలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తుతో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు నిష్ణాతులుగా ఎదగాలని చెప్పి, అమ్మవారి ఆశీస్సులు రాష్ట్రానికి కావాలని చెప్పి వారిని కోరటం జరిగింది. అట్లాగే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా గొప్పగా వారి జీవితాల్లో వెలిగేటట్టుగా చల్లగా చూడాలని చెప్పి, వర్షాలతో, పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వారి ఆశీస్సులు కోరటం జరిగింది. నమస్కారం. ఎన్నో ఆశలతో, కోరికలతో, ఆకాంక్షలతో ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, తెలంగాణ ప్రజలందరూ కూడా మంచి భవిష్యత్తుతో ప్రపంచవ్యాప్తంగా కూడా వారు నిష్ణాతులుగా ఎదగాలని చెప్పి. నూతన ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో వేర్వేరు అంశాలపై శ్వేతపత్రాలు విడుదల చేస్తున్న కూటమి ప్రభుత్వం
తాజాగా విద్యుత్ అంశంపై శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ మంగళవారం విద్యుత్పై శ్వేతపత్రం విడుదల చేశారు. విద్యుత్ సంస్థలకు 1,29,000 కోట్లు బకాయిలు ఉన్నాయని చంద్రబాబు వెల్లడించారు. అహంకారం ఉన్న వ్యక్తి అధికారంలో ఉంటే ఏమవుతుందనేది ఈ లెక్కలను చూస్తే అర్థమవుతోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. రాగద్వేషాలకు అతీతంగా ప్రజలు ఆలోచించాలని అన్నారు. సివిల్ ఏవియేషన్లో ఇంకా చాలా డిపార్ట్మెంట్లు వచ్చాయి. దేశంలోనే రిఫార్మ్లో మొట్టమొదటి రెగ్యులేటరీ కమిషన్ పవర్ సెక్టర్లో వచ్చింది. అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఈ రిఫార్మ్ ఫలితమే జనరేషన్ కంపెనీలు, ట్రాన్స్మిషన్ కంపెనీని, డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఒకప్పుడు 5 ఉండేటివి, ఇప్పుడు 3 ఉన్నాయి. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో 5 డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ ఉండేటివి. హైదరాబాద్, వరంగల్, తెలంగాణకి వెళ్ళిన తర్వాత ఉత్తరాంధ్ర, ఇక్కడ వచ్చే కొద్దిగా విజయవాడ, ఇక్కడ వచ్చే తిరుపతి, ఒకప్పుడు అనంతపురం ఉండేటివి. ఇన్ని 3 ఉన్నాయి. ఇప్పుడు 3 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా నేను స్టడీ చేసుకుంటున్నాను, వల్ల సబ్జెక్ట్ రీకలెక్ట్ చేసుకోవడం. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎనర్జీ డెఫిషిట్ రెడ్యూస్ టు 1.5 2003-04 వచ్చాం. కంపేర్ టు 7.1% అట్ నేషనల్ లెవెల్ ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఆల్ పవర్ సర్ప్లస్కు 2003-04 రీచ్ అయ్యాం. అంత మునుపైతే హైదరాబాద్లో కమ్యూనిస్టులు ఇక్కడ ఉంటారు, 1-2 మీడియా వాళ్ళు, రాఘవరెడ్డి ఉండేవాళ్ళు. ఏప్రిల్ వస్తే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 40-45 రోజులు. 45 రోజులు ఆయన నల్గొండ నుంచి మొత్తం మనుషులు తీసుకొచ్చి ఏపీఎస్సీబీ ఖైరతాబాద్లో మెయిన్ రోడ్డు అక్కడ పెట్టేసేవారు. అసెంబ్లీ మొత్తం స్టాల్వ్ అయిపోయేది. ఆ రోజంతా చర్చ దానిపైనే ఉండేటివి. ఈ విధంగా సమ్మర్ వస్తే నేనైతే అసెంబ్లీ నుంచి ఒక 1 స్టేజ్లో 95లో నేరుగా హెలికాప్టర్ వేసుకుపోయి ఆ ఎండిపోయిన పంటలు చూసి మళ్ళీ వచ్చి అసెంబ్లీకి సమాధానం చెప్పిన రోజులు ఉన్నాయి. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అక్కడి నుంచి 2003-04లో మనం ఇది చేసాం. ఒక మాటలో చెప్పాలంటే నా పవర్ పోయింది, కానీ పవర్ సెక్టర్ రిఫార్మ్స్ వల్ల దేశం బాగుపడింది. 2004లో మేజర్గా అందరూ నన్ను వ్యతిరేకించి ఆ రోజు అప్రతిష్ట పాలు చేస్తే గవర్నమెంట్ పోగొట్టుకున్నాం. కానీ ఒక తృప్తి, నేను చేసిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ శాశ్వతం, దేశం బాగుపడింది, మన రాష్ట్రం కూడా బాగుపడే పరిస్థితికి వచ్చింది. ట్రాన్స్మిషన్ లాసెస్ ఒకప్పుడు 35% చూపించేవాళ్ళు, అది కూడా 38% కూడా లేదు. నేను వచ్చిన తర్వాతనే ఎనర్జీ ఆడిటింగ్ పెట్టాం. రిఫార్మ్స్లో భాగంగా అవన్నీ స్ట్రీమ్ లైన్ చేశాం. అది 20%, 23% 2003-04 తీసుకొచ్చాం. మళ్ళీ రెండోసారి వచ్చినప్పుడు 7-8% తీసుకొచ్చాం. విజయవాడ పరిధిలో గల కొండపల్లి గ్రామం నందు ఉన్న మహాత్మా జ్యోతి బాపులే గురుకుల బాలుర హాస్టల్ను మంత్రి సమిత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆకస్మిక తనిఖీల్లో భాగంగా రావడం జరిగిందని, ఇక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడటం జరిగిందని, శుభ్రత పరిశుభ్రతపై కొంత ఇబ్బందికరంగా ఉందని, కోతుల బెడద వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు. మున్సిపాలిటీలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్ మేము ఈరోజు తనిఖీ చేసాం. కొన్ని చిన్న చిన్న సమస్యలు తప్ప మిగతా అన్ని సమస్యలు ఏం పెద్దగా ఏమీ లేవు. స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం, క్లాస్ రూమ్స్ కూడా చూసాం. ఎవ్రీథింగ్ అంతా బాగుంది. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు కూడా మేము చెప్పాం. అది పిల్లలు కూడా అందరూ హ్యాపీగా ఉన్నారు, బాగా చదువుకుంటున్నారు. మరి పేరెంట్స్, స్టాఫ్, మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా మమ్మల్ని కూడా అడిగారు. 8th క్లాస్ 9th క్లాస్ సెక్షన్, ఇంకో సెక్షన్ కావాలన్నారు. ఖచ్చితంగా సెక్షన్ కూడా ఇస్తున్నాం. అది రేపటి నుంచే మేము ప్రాసెస్ అధికారులతో కూడా మాట్లాడి ఖచ్చితంగా 8th 9th క్లాసెస్ కూడా మేము శాంక్షన్ చేస్తున్నాం. స్కూల్ అయితే చాలా నీట్గా పెట్టుకున్నారు, ప్రిన్సిపల్ గారు కావచ్చు, స్టాఫ్ అందరూ చాలా బాగుంది. పరిశుభ్రత చూసారుగా మేడం, వెనకాల డస్ట్బిన్స్ అవి వల్గర్గా పడేస్తుండే, దీని మీద ఎలా చిన్న చిన్న ఉన్నాయండి, అవి చిన్న చిన్న ఉన్నాయి. కొంచెం కోతుల సమస్య ఉంది, ఇక్కడ పక్కన గ్రౌండ్ సమస్య కూడా ఉంది. అది కూడా నేను ఎమ్మెల్యే గారికి, కలెక్టర్ గారికి కూడా చెప్పాము. అది కూడా సమస్య పరిష్కరిస్తాం. చిన్న చిన్న సమస్యలు అయితే ఉన్నాయి, అవి రిపీట్ కాకుండా ప్రిన్సిపల్ గారికి చెప్పాను. గోదావరి పరివాహక ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. మంగళవారం రాజమండ్రిలో అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి గోదావరి పరివాహక ప్రాంతాన్ని పరిశీలించే కార్యక్రమం నిర్వహించారు.
భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చేసేందుకు అవసరమైన చర్యలు చేపడుతున్నామన్నారు. గోదావరి ఇక్కడ అఖండ గోదావరిగా ఉంది. ఈ అఖండ గోదావరిని పరిరక్షించుకోవడం ఏ రకంగా చేయాలి, అదేవిధంగా రాబోయే పుష్కరాలకి మనకు ఉన్నటువంటి ఘాట్లన్నింటినీ కలుపుకుని మరిన్ని ఘాట్లను కూడా ఏర్పాటు చేసుకుని భక్తులందరికీ కూడా వీలుగా ఉండే విధంగా పుష్కరాలను ఎలాగ మనం నిర్వహించుకోవాలనేటువంటి అంశం మీద, అదేవిధంగా ఏదో తాత్కాలిక ప్రాతిపదిక మీద కాకుండా ఒక దీర్ఘకాలిక ప్రయోజనాలు సిద్ధించే విధంగా ఒక పర్మనెంట్గా ఉండేటువంటి విధంగా గోదావరి పరిరక్షణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాల నిర్వహణ ఒక కార్యక్రమం, అదేవిధంగా పుష్కరాలకు వచ్చేటువంటి క్రౌడ్ మేనేజ్మెంట్ ఒక కార్యక్రమం, ఆ తర్వాత ఇక్కడ ఉండేటువంటి హాస్పిటాలిటీ ఏ రకంగా వచ్చేవారందరికీ కూడా వసతి కల్పించాలనేటువంటిది మరొక విషయం. ఇలా చూసుకుంటే అన్ని దీనికి సమకూరేటువంటి విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేయడానికి వీలుగా ఇవాళ ఈ పుష్కరాల వరకు మాత్రమే పరిమితం కాకుండా పర్యాటకం కూడా అభివృద్ధి చెందే విధంగా ఒక జగన్నాథ స్వామి రథయాత్రలో భాగంగా స్వామివారిని దశావతార రూపాలలో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తున్న కొత్త రోడ్లో ఉన్న జగన్నాథ స్వామి ఆలయ సిబ్బంది దశావతారలో భాగంగా నిన్న మత్స్యావతారంలో స్వామివారి దర్శనమివ్వగా నేడు కూర్మ అవతారంలో దర్శనమిచ్చారు. అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. నమస్కారం, నా పేరు టి రాజగోపాల్ రెడ్డి. నేను టౌన్ కొత్త రోడ్ జగన్నాథ స్వామి దేవస్థానానికి ఈయోగా పనిచేస్తున్నాను. జగన్నాథ స్వామి రథయాత్ర మహోత్సవాల్లో ఈరోజు రెండో రోజు. ఈరోజు జగన్నాథ స్వామి వారు కూర్మావతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారు. నిన్న మత్స్యావతారంలో దర్శనమిచ్చారు. నిన్న సుమారు 10,000 మంది భక్తుల వరకు స్వామివారి దర్శనం జరిగాయి. రాత్రి 9:30 గంటల వరకు దర్శనాలు జరిగాయి. మధ్యాహ్నం అన్నదానంలో 700 మందికి అన్న సంతర్పణ చేయడం జరిగింది. సాయంత్రం రమాసుందరి మేడం గారిచే భరతనాట్యం మరియు కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చిన్నపిల్లలకి మొమెంటోలు కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఈరోజు కూర్మావతారం, రేపు వరాహావతారంలో జగన్నాథ స్వామి వారు భక్తులకి దర్శనమిస్తారు. నేను కోరుకునేది ఏంటంటే భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని స్వామివారి కృపకి పాత్రలు కావాలని నేను కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VSD న్యూస్.